డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 35 రోజుల నుండి కుష్టు రోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ వారికి అలాగే జిల్లా ఎస్పీ వారికి వినతి పత్రాలు అందజేశామని ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలియజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా టీఎల్ఎం ఆసుపత్రిలో కుష్టు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఆసుపత్రిని మూసివేయడంతో పాటు అక్కడి 3.80 సెంట్ల భూమిని ఆసుపత్రి భవనాన్ని కూడా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల టీఎల్ఎం అధికారులు ఈ సంవత్సరం ఏప్రిల్ 15న సాలూరులో 10 మంది కుష్టు రోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. మా సమస్యలు విన్న అధికారులు మా డిమాండ్లు న్యాయమైనవి అని, 1 నెలలో శుభవార్త ఉంటుంది అని హామీ ఇచ్చారు. కానీ నేటికి 4 నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం చాలా మంది వైద్యం అందక కుష్టు రోగుల గాయాలు ముదిరిపోతున్నాయి. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అడిగితే చూద్దాం చేద్దామని కాలయాపన చేస్తున్నారని, మా సమస్యలను పరిష్కరించాలని ఎంతో మంది అధికారులను కలిసి విన్నవించుకున్న రాజకీయ నాయకులకు తెలియజేసినా ఎప్పటి వరకు ఎవరూ స్పందించలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. మేము కోరుకునేది ప్రధానంగా టీఎల్ఎం ఆసుపత్రిని వెంటనే పునఃప్రారంభించాలని, కుష్టు వ్యాధిగ్రస్తులకు గతంలో లాగా ఉచిత వైద్యం మందులు అందించాలని, ఆసుపత్రి ఈ భూమిని ఆస్తులను అమ్మే ప్రయత్నాలను నిలిపివేయాలి. ప్రభుత్వం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుష్టు రోగుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నామని, మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ తర్వాత మేము అడిగితే కొద్దిగా పక్కన వైద్యం చేర్పించడానికి ఉంచుతామన్నారండి. ఉంచలేదండి, మోసం చేసింది. అయితే మాకు తెలియకుండా జనవరి నుంచి వెనకాల నుంచి చెట్లన్నీ నరికేశారండి. 360 చెట్లు నరికేసేసేటప్పుడు మా వాళ్ళు చూసి అప్పుడు మేము అందరం స్పందించామండి. స్పందించి మేము పక్క ఉన్న సంఘాలకి అందరికీ పిలిచి మా యొక్క విషయాలన్నీ కూడా మరి ఆ చర్చి తుడిసి ఒకరోజు దాతలు భోజనం పెడితే తింటుంటే మరి సత్యం గారు వచ్చారండి. మరి మీకు ఏం కావాలన్నారు, ఇదండి అన్నాం. అంటే సర్లేండి మీకు చర్చికి వెళ్ళేసేస్తాను అన్నట్టుగా మాట్లాడి మంచిగా మాట్లాడారండి. సర్లే చేస్తారని మేము అనుకున్నాం. ఆపేయమన్నారని దాన్ని ఆపేసాం. ఆపేసిన తర్వాత మరి కలెక్టర్ గారికి కాగితం ఇచ్చామండి 2-3 సార్లు. అలాగే డిఎస్పీకి ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ స్థానిక పోలీసులకి కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మరి చేస్తానన్నారు కదా అనేసి అంటే మళ్ళీ అడిగితే తాళూరు రమ్మన్నారండి. తాళూరు 2 సార్లు వెళ్ళామండి మంచి ఎండలో. తాళూరు వెళ్ళి మా ఊళ్ళను ఏం పడ్డారు వెళ్ళామండి. మళ్ళీ ఇంకా ఒక 10 మంది వెనకాల వెళ్ళాము. మొత్తం 20 మంది వెళ్ళామండి. వెళ్తే మీరు అడిగిన కోరికలు న్యాయంగా ఉన్నాయన్నారని సూపరింటి తాళూరు సూపరింటి ఆ విధంగా చేస్తారని ఆగిపోయాము. ఆగిపోతే మరి ఏ మాట కూడా మాకు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఏది సరైనటువంటి సమాధానం చెప్పలేదండి. మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి 20 మంది వెళ్ళి అక్కడ కూడా మీడియా వారు వచ్చి చెప్పామండి. చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఆఫీసర్ గారు లెప్పర్సి డిహెచ్ఎమ్మ గారిని పిలిచేది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళు పిలిపించి మాట్లాడారు. ఈలోగా కింద అధికారులు ఎవరో మరి మాకు తెలియకుండా ఇక్కడ వైద్యం జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదని కాగితం మళ్ళీ తిరిగి కలెక్టర్ గారికి పంపించారట. అప్పటి నుంచి కలెక్టర్ గారు ఎవరినైనా పంపుతారేమో అని చూస్తున్నాం. ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఆర్డీఓ గారు దొరకలేదు, వరదల గురించి క్యాంప్ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న మేడం ఇచ్చామని కాగితం. మరి ఇప్పటి వరకు కూడా మిషనరు మా దగ్గరికి వచ్చి ఇదిగో మీకు కొంత ఇస్తాము, ఈ పక్కన వైద్యం చేసుకుని లేకపోతే మేము చేస్తాం అనేసి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏ మాట కూడా మాకు ఇవ్వలేదండి, మా దగ్గరికి రాలేదు. అయితే ఫస్ట్లో మొట్టమొదటిలో రాజుగారు ఇచ్చారంటండి వాళ్ళ తాతల మామూలు. అది మరి ఫ్రీగా ఇచ్చారంటండి. వీళ్ళు 2018లో ఎప్పుడో టీఎల్ఎం ట్రస్ట్ కింద మార్చేసుకున్నారండి. మాది భూమి అంటున్నారండి. మాకు భూమి వద్దు, హాస్పిటల్ ఇవ్వండి, మీరు నడిపితే నడపండి, లేదంటే ఎవరి దాతతో నడిపించుకుంటాం. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వారి పోషకర్తని అలాగా వాళ్ళు చూసుకుంటూ మనం మేము నడుపుకుంటామని అడుగుతున్నామండి. అడిగితే కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి నేటికి 35 రోజులు అయ్యిందండి. ఇప్పటికి ఏ సమాధానం రాలేదండి. ఆ సమాధానం వచ్చే వరకు మేము ఇది పోరాటం ఆపం. మాకు హాస్పిటలే కావాలండి. అలా హాస్పిటల్ హాస్పిటల్ మొత్తం 500 మంది ఉన్నారండి. పల్లెటూళ్ళు అమ్మడా, సంఘాల్లో అమ్మడా ఉన్నారండి. మీకు వైద్యం అందక సరైన వైద్యం అందక చాలా మంది ఇబ్బంది చనిపోయారు చూడండి, చనిపోయారు.